నేటి కాలంలో చాలామంది మన పురాణేతిహాసాలను పుక్కిట పురాణాలుగా పేర్కొంటూ ఆ పురాణాలలో సామాజిక అసమానతలు ఉన్నాయని, అవి మన మధ్య భేదభావాలను సృష్టిస్తున్నాయని పేర్కొంటున్నారు. కానీ మన భారతీయ పురాణాలు ఇతిహాసాలలో ఉన్న విషయాలను అర్థం చేసుకోలేక వాటిని కథలు మాత్రమే అనుకోవడం ఎంతమాత్రం సరికాదు. అలా భావిస్తే అది వారి అజ్ఞానం తప్ప మరొకటి కాదు. విశ్వ కళ్యాణానికి కారకమయ్యే ప్రతి విషయం వాటిలో ఉంది. పర్యావరణ పరిరక్షణ, కుటుంబ అనుబంధాలు, స్వదేశీ, సామాజిక సమరసత, పౌర జీవనం, ఇలా అన్ని రకాల విషయాల గురించి వాటిలో ఉన్నాయి. అవి సామాజిక సమరసతకు, సమానత్వానికి గొప్ప నిదర్శనాలు. కులం, వర్గం లేదా అంతస్తులతో సంబంధం లేకుండా మనుషుల మధ్య ఉండవలసిన ఐక్యతను ఇవి చాటి చెప్పాయి. ఉదాహరణకు మన పురాణాల్లో కనుక చూసుకుంటే, రామాయణంలో అయోధ్యకు యువరాజు అయిన రాముడు అడవిలో నివసించే వేటగాడైన గుహుడిని ఆలింగనం చేసుకుని నా 5వ తమ్ముడు అని సంబోధిస్తాడు. రామాయణంలో శబరి వృత్తాంతాన్ని మనం గమనిస్తే, అగ్రవర్ణ నిమ్నవర్ణ వివక్ష లేని సమాజానికి అది పునాది. ఎంగిలి పండ్లను పెట్టినా ఆమె అమాయకమైన ప్రేమను చూసి రాముడు వాటిని స్వీకరిస్తాడు. భక్తికి కులం కాదు, హృదయం ముఖ్యం అని ఈ ఘట్టం నిరూపిస్తుంది. ఇక మహాభారతంలో ఒకరు ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు, మరొకరు నిరుపేద బ్రాహ్మడైన కుచేలుడు. కృష్ణుడు తన స్నేహితుడైన కుచేలుడిని ఆదరించి ఆయన పాదాలు కడిగి సత్కరించడం ద్వారా పేద ధనిక వ్యత్యాసం ఉండకూడదన్న సందేశమిచ్చారు. మన ధర్మానికి మూలస్తంభాలైన పురాణాలను రాసిన వేదవ్యాసుడు ఒక మత్స్యకార స్త్రీ కుమారుడు. అలాగే రామాయణకర్త వాల్మీకి బోయవాడు. జ్ఞానానికి పుట్టుకతో సంబంధం లేదని వీరు నిరూపించారు. శివుడు గొప్ప పండితుల పూజల కంటే వేటగాడైన కన్నప్ప అర్పించిన మాంసాన్ని, ఆయన నిష్కల్మషమైన భక్తిని మెచ్చి ముక్తిని ప్రసాదిస్తాడు. శ్రీకాళహస్తి మహాత్మ్యాన్ని గమనిస్తే మనకు తెలుస్తుంది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని కృష్ణుడు చెబుతాడు. అంటే వర్ణాలు అనేవి పుట్టుకను బట్టి కాదు, వారు చేసే పని వారి గుణాలను బట్టి ఏర్పడతాయని దీని అర్థం. అలాగే స్వదేశీ భావన మన దేశంలోని ప్రతి ఒక్కరి శ్రమను గౌరవించమని చెబుతుంది. ఒక నేతగాడు, ఒక కుమ్మరి లేదా ఓ చిన్న వ్యాపారి తయారు చేసిన వస్తువును మనం కొన్నప్పుడు అది కుల మతాలకు అతీతంగా సామాజిక ఆర్థిక సమరసతను పెంపొందిస్తుంది. మన పురాణాలు చెప్పిన వసుదైక కుటుంబకం, సమరసత వంటి భావాలను పాటించడం ద్వారానే ఆధునిక భారతీయ సమాజం ఆర్థికంగా, సామాజికంగా బలోపేతమవుతుంది.